ఎవ్రీవన్. సో నేను ఈరోజు ఒక చిన్న టిప్ చెప్తాను. ఇక్కడ చూడండి, రీకోల్. సో ఇది చాలామంది గ్రిప్ ప్రైమర్, వాటర్ ప్రూఫ్ కోసం యూజ్ చేస్తూ ఉంటారు. కానీ కాకపోతే దీన్ని యూజ్ చేస్తున్నారు కానీ కరెక్ట్ వేలో యూజ్ చేయకపోవడం వల్ల ఇది ఆక్సిడై అవుతూ ఉంటుంది. సో ఇది ఆక్సిడై ఎలా అవుతుంది, ఎందుకు అవుతుంది, అవ్వకుండా ఎలా చేయాలనేది ఈరోజు నేను ఒక చిన్న టిప్ చెప్తాను. అది యూజ్ చేసుకోండి, ఓకేనా. నేను ఒక షేడ్ ఫౌండేషన్ తీసుకుంటున్నాను. సో ఒక డ్రాప్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఒక డ్రాప్, ఇది ఒరిజినల్ షేడ్ అనుకుందాం. సో ఇప్పుడు ఇది తీసుకొని నేను స్కిన్ పైన అప్లై చేస్తున్నాను. సో ఇది దీని ఒరిజినల్ ఫౌండేషన్ టింట్. నేను ఇంకొక డ్రాప్ తీసుకుంటున్నాను. ఓకే, దీంట్లో నేను ఇక్కడ మీకు ఈ గ్రిప్ ప్రైమర్ని యూస్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇది చాలామంది ఫేస్కి యూస్ చేయమని చెప్తూ ఉంటారు. చాలామంది కొందరు ఫేస్కి యూస్ చేస్తూ ఉంటారు, కొందరు ఫౌండేషన్లో కలుపుతూ ఉంటారు. అలా యూస్ చేయొద్దు, అది ఆక్సిడై అవుతుంది. నేను ఇప్పుడు ప్రాక్టికల్గా చూపిస్తాను, ఇటు చూడండి. సో మీరు ఇలా ఈ గ్రిప్ ప్రైమర్ ఈ ఫౌండేషన్లో మేకింగ్ చేస్తారా చూడండి. నేను ఇది మేక్ చేశాను, చేసిన తర్వాత ఇది అప్లై చేశాను చూడండి. ఎప్పుడైతే గ్రిప్ ప్రైమర్ మీరు ప్రాపర్గా అప్లై చేయకపోవటం వల్ల ఈ ఒరిజినల్ టోన్ కంటే ఇది 2 or 3, 4 షేడ్స్కి డౌన్ అయిపోయింది. సో డౌన్ అవడమే కాకుండా ఇది చూడండి పట్టుకోవటం లేదు, ప్యాచెస్ వస్తూ ఉంటుంది. సో ఇలా అవ్వకుండా మీకు నేను ఒక చిన్న టిప్ చెప్తాను, ఇది చూడండి.